ఏడవ సాహసయాత్ర రాక్షస చేపలు. మర్నాడు యథాప్రకారం కూలీ సింబాద్ వచ్చాడు. చూడగానే వచ్చావా మిత్రమా? ఇదే నా ఆఖరి సాహసయాత్ర. నిన్నింక విసిగించదలుచుకోలేదు. నేటితో నా సాహసగాథలన్నీ ముగుస్తాయి. అవి విన్నవాడవు నీవే అవుతావు. కావున శ్రద్ధగా విను అంటూ తన ఆఖరి సాహసగాథను వినిపించసాగాడు నావికా సింబాద్. మళ్ళీ నాకు సముద్ర ప్రయాణం చేయాలనే కోరిక పుట్టింది. గతంలో చేసినవన్నీ మరుగున పడిపోయాయి. ఇంకా ఏవేవో కొత్త ప్రదేశాలు చూడాలని, కొంగ్రొత్త విషయాలు తెలుసుకోవాలనే అనిపించింది. సరుకులు కొని ఒక వ్యాపార నౌకలో బయలుదేరాను. మొదట్లో కొంతకాలం వ్యాపారం బాగానే సాగింది. పలు ప్రదేశాల్లో సరుకులమ్మి బాగా లాభార్జన చేశాను. అయితే కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదుగా. దురదృష్టం వెంటాడిందో ఏమో గాని మా నౌక ఒకనాడు సుడిగుండంలో చిక్కుకుని గిరగిరా తిరగసాగింది. రివ్వుమంటూ తుఫాను గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలమైంది. ఉవ్వెత్తున లేచి కెరటాలు ఒకవైపు, జోరున కురుస్తున్న వర్షం మరొకవైపు. ఇది చాలదన్నట్లు మా నౌక గిరగిరా తిరగసాగింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గాని ఒక పెద్ద తెరచాప లాంటిది మా నౌకకు ఒక దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకు మేమంతా నౌకతో సహా గాలిలోకి ఎగిరి అల్లంత దూరాన పడ్డాం. మేము దారి తప్పి ఎటువైపు నెట్టుకుపోతున్నామో తెలియటం లేదు. ఇంతలో భయంకరమైన చేప యొక్క తోక కనపడింది. దాంతో మా నాయకుడు, మనం రాక్షస చేపల ప్రాంతానికి వచ్చాం, జాగ్రత్తగా ఉండండి, అవి మన పడవని సునాయాసంగా అమాంతం మింగేయగలవు అంటూ హెచ్చరించాడో లేదో అప్పుడే మా పడవని ఒక రాక్షస చేపల గుంపు చుట్టుముట్టింది. ఆ చేపలు తమ కోరలతోనూ తోకతోనూ మా పడవను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మేమంతా సముద్రంలో తలా దిక్కున పడ్డాం. మాలో చాలామందిని ఆ రాక్షస చేపలు పొట్టన పెట్టుకున్నాయి. సముద్రంలో మునిగిపోతున్న నాకు ఒక చెక్క బల్ల దొరికింది. దానిని ఆసరా చేసుకొని ఆ చేపల కన్నుగప్పి చేతులతోనే నీటిని తోసుకుంటూ పోతున్నా. నన్ను ఒక పెద్ద కెరటం వచ్చి కొట్టింది. ఆ దెబ్బకు నేను అక్కడ సమీపంలోనే ఉన్న ఒక దీవిపై పడ్డాను. ఒళ్ళు హూనమైపోయింది. నెమ్మదిగా లేచి చుట్టూ చూశాను. నా అదృష్టం కొద్దీ నాకక్కడ కొన్ని పండ్ల చెట్లు కనిపించాయి. ఆ పండ్లు తిని నా ఆకలిని తీర్చుకున్నాను. శక్తి వచ్చిన తర్వాత ఆ దీవిని చూద్దామని బయలుదేరాను. ఆ దీవిలో ఎక్కడా నరసంచారం జాడలేదు. నిర్మానుష్యంగా ఉన్న ఆ దీవిలో చెట్లు మాత్రం దట్టంగా ఉన్నాయి. నాకింకా అక్కడ ఉండబుద్ధి కాలేదు. పడిపోయిన చెట్ల దుంగల సాయంతో నీటిపై తేలుతూ ఏదైనా ఒక వ్యాపార నౌక కనపడుతుందా అని ఎదురుచూస్తూ నీటిని చెక్కలతో తోసుకుంటూ సాగిపోతున్నాను. అలా పోతూ పోతూ నేను ఒక కొండవాగులోనికి వచ్చాను. ఆ వాగులో పోతుండగా ఆ ప్రాంతాన సందడి వినిపించి చూశాను. రక్షించండి అంటూ అరిచి చప్పట్లు కొట్టాను. చివరకు నేను వారి దృష్టిలో పడ్డాను. వారు ఒక గెల వేసి నన్ను బయటకు లాగారు. మంచి తిండి పెట్టారు. త్రాగడానికి మంచినీళ్లు ఇచ్చారు. వారు నా పట్ల చూపిన ఆప్యాయతకు నేనెంతో ముచ్చటపడ్డాను. అయ్యా, తమరెవరు? నన్ను కాపాడినందుకు మీకు సర్వదా రుణపడి ఉంటాను. కానీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నా వద్ద ఏమీ లేదు. నన్ను మన్నించండి అని వారికి నమస్కరించాను. అంతట వారు, బాబూ, నీవెవరు? నీకొచ్చిన ప్రమాదమేమిటి అని అడిగారు. నేనంతా చెప్పాను. అంతట వారు, నీ వద్ద ఏమీ లేదంటావేంటి? నీ విలువైన వస్తు సంపద నీ వెంటే ఉంటే అన్నారు. వారేం మాట్లాడుతున్నారో తెలియక అమాయకంగా చూస్తున్న నాతో, బాబూ, నీవు చెక్కల దుంగల సాయంతోనే కదా వచ్చావు. ఆ దుంగలు చెక్కలు అత్యంత విలువైనవి. అవి గంధపు చెక్కలు. అంటే నీవు గంధపు చెట్ల దీవిలో పడ్డావన్నమాట. నీకు అభ్యంతరం లేకపోతే ఆ గంధపు చెక్కలను దుంగలను మేము కొంటాము, అమ్ముతావా అని అడిగారు. వారన్న మాటలకు నేను వెనక్కి తిరిగి చూశాను. నిజమే, అవి మేలుజాతి గంధపు చెక్కలు దుంగలు. వెంటనే వాటిని వారికి అమ్మి డబ్బు చేసుకున్నాను. ఆ గంధం చెక్కల ద్వారా నేను అమిత ధనవంతుడనయ్యాను. వారిలో ఒక వృద్ధుడు నా చెంతకు వచ్చి, బాబూ, నేను ముసలివాడినయ్యాను. నా అపార సంపదను రక్షించే వారెవ్వరూ నాకు లేరు. కానీ నాకొక మనవరాలున్నది. ఆమెను నీవు వివాహం చేసుకొని నాకు వారసుడు లేని లోటు తీర్చు అని అభ్యర్థించాడు.
ఎంతో కృతజ్ఞతతో నేను ఆయన కోరికను అంగీకరించాను. మా పెండ్లి జరిగింది. నా భార్య చాలా అందగత్త, ఆపై సుగుణాల రాశి. మరికొన్ని రోజులకే ముసలివాడు మరణించటంతో ఆయన ఆస్తి అంతటికీ వారసుడనయ్యాను. కానీ నా కళ్ళు నేను నమ్మలేని వింత ఒకటి జరిగింది. నా జీవితంలోనే నేనెప్పుడూ అలాంటి అద్భుతమైన వింత వినలేదు, ఊహించలేదు కూడా. అదేమిటంటే, ఆ వృద్ధుడు మరణించిన మరుక్షణంలోనే ఆ నగర ప్రజలంతా ఒక్కసారిగా పక్షులుగా మారిపోయారు. వారంతా ఆకాశంలోని పక్షులుగా ఎగిరిపోయి ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. నేను తక్షణమే నా భార్యను చూశాను. కానీ నా భార్య మాత్రం పక్షిలాగా అయిపోలేదు, మనిషిలాగే ఉంది. ఆమె నాతో, సింబాద్, ఇక ఈ నగరంలో మనమే మనుష్యులం మిగిలాం. వారంతా పక్షులే. కావున మనం మన ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు అంది. అపారమైన సంపదతో నా భార్యను వెంటబెట్టుకుని బాగ్దాద్ నగరం వచ్చాము. నా బంధుమిత్రులంతా నాకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు నేనొక కుటుంబ యజమాని. నన్ను నమ్ముకున్న నా భార్య నన్నే నమ్ముకుని ఉన్నది కనుక ఇంక సాహస కృత్యాలు చేయదలుచుకోలేదు. పైగా అప్పటికే శరీరం ముడతలు పడసాగింది. అందుచేత సుఖంగా జీవితాన్ని గడిపాను. ఇదంతా వింటున్న కూలీ సింబాద్కి ఎన్నెన్నో ఆలోచనలు. అల్లా ఎంత దయామయుడు! కూలి చేసుకునే నాకు ఒక దారి చూపించాడు. ఇప్పుడు తనొక కూలి కాదు, నావికా సింబాద్ ఇచ్చిన కానుకలతో, డబ్బుతో ఒక మామూలు ధనవంతుడు అయ్యాడు. ఇంక కూలీ చేసుకుని బతకడం ఎందుకు? ఆ అవసరం లేదు. కానీ ఇక్కడే వ్యాపారం చేద్దామంటే పలు చిక్కులు రావచ్చు. కూలివాడికింత డబ్బు ఎక్కడదనుకోవచ్చు. అందుచే పక్క ఊరికి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు. ఒక బంగారు నాణేన్ని అమ్మి మేలుజాతి గుర్రాన్నొకదాన్ని కొన్నాడు. దానిమీద తన సామానంతా వేసుకొని, ఇంతా చేస్తే అతని సామాను ఒక పెద్ద మూటంతా, పక్క ఊరికి బయలుదేరాడు. మార్గమధ్యంలో అతనికి ఎన్నో ఆలోచనలు. నేనెంత అదృష్టవంతుడిని! కూలి చేసుకుని నేను ఇప్పుడు ఒక వ్యాపారస్తుడనవుతున్నాను. దానికోసం నేనేమన్నా కష్టపడ్డానా? లేదే. నావికా సింబాద్ చెప్పిన సాహసగాథలను వినడమే నేను చేసింది. ఈ కాస్త దానికే అల్లా నన్నింత కరుణించాలా? వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులతోనో, లేక ఉద్యోగం చేస్తేనో కష్టపడి డబ్బులు సంపాదించిన వాడిని కాను. కష్టపడి సంపాదిస్తే ధనవంతులవుతారు కానీ, కేవలం కథలను విన్నంత మాత్రాన ఐశ్వర్యవంతులవ్వడం నేనెక్కడా వినలేదు. ప్రథమంగా ఇది నా జీవితంలోనే జరిగిందేమో. లేకపోతే కథ వింటే జీవితం ఇవ్వటమేంటి? ఆలోచిస్తూ కూలీ సింబాద్ తన అదృష్టానికి తానే అచ్చరు పొందాడు. నాటి నుండి అల్లా దయవల్ల సుఖంగా జీవించాడు. నావికా సింబాద్లా సాహసకృత్యాలు చేయటానికి అనుభవం లేదు. అంతేకాదు, చదువు సంధ్యలు లేనివాడు కావటం వల్ల వాటి జోలికే పోలేదు. పక్క ఊరిలో వ్యాపారం చేసుకుంటూ సుఖంగా జీవనం సాగించాడు. ఇంతటితో సింబాద్ సాహసయాత్ర కథలు ముగిశాయి.